సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఐబీ మిత్ర గురించి పూర్తి డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. చాలా రోజుల నుంచి ఐబీ మిత్ర రన్నింగ్ లో లేదు. చాలా మంది అయితే నాకు కాల్ చేయడం అయితే జరిగింది, సార్ మేము ఐబీ మిత్ర డౌన్లోడ్ చేసాం, రీఛార్జ్లు అవన్నీ అవ్వట్లేదు, సో ఏంటి వాట్ ఈస్ ద ప్రాబ్లం అని చెప్పేసి. సో ఐబీ మిత్ర అనేది ఇంకా ఎండ్ ఆఫ్ ది డే టోటల్ గా కంపెనీ మనమే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. ఒకప్పుడు మనం ప్రమోషన్ చేసాం, ఇప్పుడు మనమే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం అనమాట. ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకైతే నెంబర్కి అయితే కాల్ చేయండి. ఒక కస్టమర్ కేర్ నెంబర్ అయితే ఇస్తాను, తెలుగు హిందీ ఇంగ్లీష్ మీకు సపోర్ట్ చేస్తారు. సో కస్టమర్ కేర్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్ లో మీకు నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ని చూసి మీకు కాల్ చేయండి. అలానే ఈ స్క్రీన్ మీద రోల్ అవుతున్నా మీకు ఇక్కడ నుంచి కూడా ఈ నెంబర్ అనేది డిస్ప్లే చేస్తాను, ఇక్కడ నుంచి కూడా మీరు చూసి కాల్ చేయడం అయితే మర్చిపోకండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా బిఫోర్ మన ఐబీ మిత్ర వాడుతున్న వాళ్ళందరూ మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. సో అందులో మీకు అమౌంట్ ఏదైనా లోడ్ చేసింది మళ్ళీ మీకు రిఫండ్ రాదు. ఇంతకుముందు బిఫోర్ ఏదైనా మీకు ఏదైనా లాస్ అయింది, అమౌంట్ ఏమైనా కట్ అయిపోయింది, ఇలాంటివి ఏదైనా ఉంటేనా మీకు రీఫండ్ అయితే రాదనమాట. ఎందుకంటే కంపెనీ ఓనర్ వచ్చేసి వేరే రీజన్ ఉన్న వల్ల మనకు రీఫండ్ అయితే చేయలేదు. సో అది పర్సనల్ ఇష్యూస్ కాబట్టి మనం అయితే రికవరీ చేయట్లేదు. సో ప్రజెంట్ మీ డేట్ అయితే మన కంపెనీ దగ్గర అయితే ఉంది. సో మీరు లాగిన్ చేసుకోవడం వల్ల యూజ్ చేసుకోవడం వల్ల అప్ టు 6% అయితే కమిషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో 6% అయితే కమిషన్ చాలా హ్యూజ్ అమౌంట్. ప్రతి ఒక్కరు లోడ్ చేసుకొని మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. ఇమీడియట్ గా యాక్షన్ అయితే ఉంది. ఎటువంటి కంప్లైంట్స్ మీకు ఏదున్నా ఇమీడియట్ గా మీకు ఇచ్చిన కస్టమర్ కేర్ నెంబర్, ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్ మీరు కాల్ చేయండి. కస్టమర్ కేర్ నుంచి మీకు హ్యాండిల్ చేసేసి మీ కంప్లైంట్ అనేది రిజాల్వ్ అయితే ఇమీడియట్ సెకండ్స్ లో మీకు సాల్వ్ చేయడానికి మేము ఎలాగైనా ప్రయత్నిస్తాం. సో ఇంకా రీఛార్జ్ లకి డీప్ వెళ్ళినట్లయితే మనకు రీఛార్జ్ ఆల్ రీఛార్జ్ ఎయిర్టెల్ కూడా మీకు ఎయిర్టెల్ డిస్ట్రిబ్యూటర్ ఐడి అండ్ రిటైలర్ ఐడి ప్లస్ అన్ని మీకు సపరేట్ గా ఏదైనా తీసుకోవాలనుకుంటే బయట అరౌండ్ 2000-3000 రూపీస్ మీరు పే చేయాల్సి వస్తుంది. ఒక జియో వచ్చేసి బిజినెస్ హెడ్, ఒక డిస్ట్రిక్ట్ హెడ్ మీరు తీసుకోవాలనుకుంటే అరౌండ్ 4 lakh 5 lakh అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ 1% మీరు పేమెంట్ చేయాలి అక్కడ. సో మనకైతే ఇక్కడ మీకు డిస్ప్లేలో మీకు స్క్రీన్ లో ఒకటి ఇస్తున్నాను చూడండి. బిజినెస్ హెడ్ అయితే మనకు 55,000 తో మేము ఇవ్వడం అయితే జరుగుతుంది. బ్రాంచెస్ అనమాట. మీకు డిస్ట్రిక్ట్ మొత్తం మీరే హ్యాండిల్ చేయొచ్చు. మీకు అప్ టు 1% అంటే మీకు 6% మీకు వస్తుంది. అలానే మీకు డిస్ట్రిబ్యూటర్ కి మనకు 5.5% వస్తుంది. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. 5,000 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు. సో అలాగే రిటైలర్ కి వచ్చి 99 రూపీస్ అనమాట మీకు రిజిస్ట్రేషన్ ఫీజు. ఎవరైతే ఐబీ మిత్ర వాడుతున్నారో వీళ్ళందరికీ ఈ షరతులు అయితే వర్తిస్తాయి కంపల్సరీ. ఇక్కడ ఉన్న మీరు స్క్రీన్ లో మీరు చూసినట్లు మీకు ఆ పేమెంట్ అయితే కంపల్సరీ మీరు చేయాలి. బిలో 99 రూపీస్ అయితే మీకు ఎటువంటి రీఛార్జెస్ అయితే అవ్వవు. మీకు కమిషన్ అయితే మీకు అప్ టు 6% వరకు వస్తుంది. 6% బిజినెస్ హెడ్, 5.5% డిస్ట్రిబ్యూటర్ కి ప్లస్ అలానే రిటైలర్ కి 5% అనేది కంపల్సరీ ప్రతి రీఛార్జ్ మీద వస్తుంది. ఇక్కడ జియోకి ఎంత, మీకు ఎయిర్టెల్ కి ఎంత, తర్వాత వచ్చేసి మనకి ఏదైతే అదర్ విఐకి ఎంత అయింది సపరేట్ అయితే ఏం లేవు. సో మొత్తం అందరికి కలిపి ఆల్ రీఛార్జెస్ కి మీకు 5% అనేది కమిషన్ రావడం జరుగుతుంది. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి మనకు డిటిహెచ్ అనమాట. ఈ డిటిహెచ్ ఏదైతే ఉందో దాంట్లో ఆల్ సన్ డైరెక్ట్, టాటా స్కై, వీడియోకాన్, రిలయన్స్ డిటిహెచ్, సో ఇలాంటి సంబంధించిన ఏ సర్వీసులు అయినా మనకు ఈ డిటిహెచ్ సర్వీసెస్ ఏదైనా సరే మీరు చేసినట్లయితే సేమ్ ఇదే సర్వీస్ లో ఇదే యాప్ లో మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా మీకు 99 మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. సో టోటల్ ఓవరాల్ గా యాప్ లో 99 రూపీస్ మెయింటైన్ చేస్తే చాలు. మాకు రీఛార్జ్ 99, డిటిహెచ్ 99 రూపీస్ అనేది సపరేట్ గా అయితే లేదు. సో ఇక్కడ కూడా మీరు స్క్రీన్ మీద చూపించినట్లు వాటికి కూడా అప్ టు 6% మీకు కమిషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. అది మీకు బిజినెస్ హెడ్ కు 6%, డిస్ట్రిబ్యూటర్ కు 5.5, మనకు అలానే రిటైలర్ కు వచ్చేసి 5% అనేది రావడం జరుగుతుంది. ఒక టాటా స్కై అండ్ మీకు సన్ డైరెక్ట్, డిటిహెచ్ ఇలాంటి మీరు ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడానికి మీరు 2500 రూపీస్ పే చేయాలి. మినిమం ఒక్కొక్క యాప్ లో మీరు అరౌండ్ 5,000-10,000 మీరు లోడ్ చేయాలి. సో ఇక్కడైతే మన దగ్గర మీకు ఐబీ మిత్రలో మినిమం 10 రూపీస్ నుంచి లోడింగ్ ఆప్షన్ ఉంది. సో మినిమం 99 రూపీస్ మెయింటైన్ చేసేసి మీకు ఎంతైనా మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు, అన్లిమిటెడ్ అనమాట. ఫెయిల్యూర్ సెక్షన్ మీకు ఫెయిల్యూర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది మీకు 0. ఒకవేళ ఏదైనా ఆన్ ప్రాసెస్ అలాంటివి ఏమైనా మీకు జరిగినట్లయితే మీరు కస్టమర్ కేర్ నెంబర్ నేను చెప్పాను కదండి, కస్టమర్ కేర్ నెంబర్ ఒకసారి చెప్తాను చూడండి. 8121397689 ఈ నెంబర్కి వచ్చేసి మీరు కస్టమర్ కేర్ మీకు కాల్ చేసినట్లయితే ఇమీడియట్ గా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మీకు ఈ లాంగ్వేజ్ లో మీకు సపోర్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. కంపెనీ టోటల్ హ్యాండ్ ఓవర్ మనమే చేసుకున్నాం. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా రిజాల్వ్ చేసేసి మీకు సర్వీస్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో మనతో పాటు మీరు ప్రయాణం చేయడానికి ఎవరైతే మన యూజర్స్ ఉన్నారో వాళ్ళందరూ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. అలానే ఆల్ డిస్ట్రిక్ట్ లో ప్రజెంట్ అయితే మనకు ఖమ్మం నుంచి చంద్రశేఖర్ గారు అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారు. అది మన ఖమ్మంలో మన బ్రాంచ్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. అలానే మీకు వరంగల్ నుంచి ఒక అతను ఉన్నారు, అతని పేరు అశోక్ అని చెప్పేసి అతనిది కూడా మనకు బ్రాంచ్ ఓపెన్ అయిపోయింది. మనకు వెంకటేశ్వర్లు అని చెప్పేసి మనకు
శ్రీశైలం నుంచి ఉన్నారు. అతను కూడా మీకు ఆల్రెడీ కర్నూలు డిస్ట్రిక్ట్ లో మనకు లాంచ్ అయిపోయింది. ఇంకా అదర్ డిస్ట్రిక్ట్ లో నుంచి మీకు ఎవరైనా కావాలనుకుంటే ఖచ్చితంగా నా నెంబర్కి అయితే కాల్ చేయండి. నా పర్సనల్ నెంబర్ అనేది మీకు ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలు చూస్తే మీకు అందులో ఉంటుంది. ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి. లేదంటే మన కస్టమర్ కేర్ నెంబర్కి మీరు కాల్ చేసినా వాళ్ళు డీటెయిల్స్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తారనమాట. అలానే ఇంకొక విషయం ఏంటంటే అందరికి తెలియజేసేది, గూగుల్ రివ్యూస్ అనేది చూస్తున్నారు యాప్ కింద. సో ప్రీవియస్ గా మీకు ఫెయిల్యూర్ వచ్చినప్పుడు అందరు రివ్యూస్ అయితే ఇస్తున్నారు. సో అవన్నీ మీకు ఫేక్ గా ఉంది, ఫేక్ యాప్ సంథింగ్ ఏదో యూజ్ చేసేసారు. సో నేను సేమ్ నేమ్ తోనే మళ్ళీ మీకు రీలాంచ్ చేసేసి ఇది సక్సెస్ చేయాలనే పట్టుదలతోనే మేము ముందుకు వస్తున్నాను. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఇమీడియట్ గా నెంబర్ అయితే కాల్ చేయండి. ఇది హెడ్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ ఉందన్నమాట. హైదరాబాద్ లో రాంపల్లిలో మీకు ఈ ఆఫీస్ అయితే ఉంది. అలానే మీకు విశాఖపట్నంలో ఆఫీస్ ఉందన్నమాట. బొబ్బిలి అనేసి విలేజ్ సిటీలో ఉందన్నమాట. అక్కడ నుంచి కూడా ఈ 2 హెడ్ ఆఫీస్ మీద మీకు బేసిక్ వర్క్ అయితే రన్ అవుతుంది. సర్వర్స్ వచ్చేసి బెంగళూరు అండ్ కోల్కతా అండ్ ముంబై బేస్ క్లౌడ్ సర్వర్స్ తో మీకు రన్ అవుతుంది అనమాట. ఎటువంటి ఇష్యూస్ లేవు, ఫాస్ట్ మీకు రన్నింగ్ అవుతుంది. అలానే మీకు రీఛార్జ్ కూడా సక్సెస్ఫుల్ 100% అవుతుంది. సో ఇంకొకటి చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు, ఫెయిల్యూర్స్ వస్తే సార్ మీకు రాంగ్ నెంబర్ పెట్టి మీరు రీఛార్జ్ చేస్తే అయినా మనకు కంప్లైంట్ ఇవ్వచ్చు అని అంటున్నారు. సో ఈ కంప్లైంట్ అయితే జనరల్ అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియోలో మీకు కంటిన్యూ చేస్తున్నాను. సో మీరు రాంగ్ నెంబర్ మిస్టేక్ చేయడం అనేది అది మీ మిస్టేక్, దానికి మనం ఏం చేయలేం. కంపెనీ నుంచి ఎటువంటి చర్యలు తీసుకోదు. సో ఇది దీంట్లోనే క్లియర్ చేస్తున్నాం. సో రీఛార్జ్ వన్స్ సక్సెస్ అయిందా సక్సెస్, దట్స్ ఇట్. ఇంకా దాని తర్వాత రీఫండ్ చేయండి సార్ మీరు రాంగ్ మిస్టేక్ చేశాను అంటే మనకి ఏం రాదనమాట. సో ఇది మెయిన్ మీరు ఇది గమనించాలి. దీనికోసం ఎక్కువ కాల్స్ అయితే చేయకండి. ఒకవేళ రాంగ్ మీరు చేశారంటే 100% అది సక్సెస్ అయ్యిందంటే మీకు ఇంకా సక్సెస్ అయిపోయినట్టే, దానికి రీఫండ్స్ అయితే రాదు. సో అది ఒకటి చూసుకొని మీరు చేసుకోవాలి అనమాట. ఇంకా ఎనీ డౌట్స్ మీకు ఈ వీడియో మీకు నచ్చింది అని నేను అనుకుంటా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. హ్యావ్ ఎ నైస్ డే.